మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ప్రత్యేక బృందం ఆయన్ను ప్రశ్నిస్తోంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, పోలీసులపై హత్యాయత్నం, ఎన్నికల అనంతరం హింస వంటి పలు కేసులున్నాయి. అందులో 2 కేసుల్లో కోర్టు ఇటీవల పిన్నెల్లిని రిమాండ్కు పంపింది. ఈ కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పిన్నెల్లిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నారు. దాడులకు కారణాలు, ఎవరెవరు పాల్గొన్నారు వంటి అంశాలు ఆరా తీస్తున్నారు. లాయర్ల సమక్షంలో విచారణ ప్రక్రియ సాగుతోంది. రేపు కూడా పల్నాడు పోలీసులు పిన్నెల్లిని విచారిస్తారు. ఇటీవలే నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ పిన్నెల్లిని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ప్రత్యేక బృందం ఆయన్ను ప్రశ్నిస్తోంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, పోలీసులపై హత్యాయత్నం, ఎన్నికల అనంతరం హింస వంటి పలు కేసులున్నాయి. అందులో 2 కేసుల్లో కోర్టు ఇటీవల పిన్నెల్లిని రిమాండ్కు పంపింది. ఈ కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పిన్నెల్లిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో పిన్నెల్లిని ప్రశ్నిస్తూ ఉన్నారు. దాడులకు కారణాలు, ఎవరెవరు పాల్గొన్నారు వంటి అంశాలు ఆరా తీస్తున్నారు. లాయర్ల సమక్షంలో విచారణ ప్రక్రియ సాగుతూ ఉంది. రేపు కూడా పల్నాడు పోలీసులు పిన్నెల్లిని విచారిస్తారు. ఇటీవలే నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ పిన్నెల్లిని పరామర్శించారు.